చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి దిల్ రాజు సోదరుడు ప్రొడ్యూసర్ శిరీష్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఇటు రామ్ చరణ్ అభిమానులు, మెగా అభిమానులందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి గురవుతూ ఈ యొక్క అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటు రెండు వర్గాల మధ్య, అటు ప్రొడ్యూసర్ వైపు నుంచి, ఇటు రామ్ చరణ్ వైపు నుంచి కూడా కొన్ని రకాల కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఇద్దరి మధ్య, అంటే ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు ఇంత ఆగ్రహానికి గురి కావడానికి గల కారణాలు ఏంటి, అసలు వారేం మాట్లాడారో శిరీష్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఈ విషయం అంతా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది నిన్నటి నుంచి. దానికంటే ముందు అటు రామ్ చరణ్ అభిమానులకు సంబంధించి ఒక లేఖ కూడా విడుదల చేశారు. శిరీష్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి ఒక రకంగా హెచ్చరిక అన్నట్టుగానే టైటిల్ పెట్టారు. ఆ లేఖను ఒకసారి చూసిన తర్వాత మనం ఈ డిస్కషన్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. దీంట్లో సార్ ముందుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అనేటువంటి ఒక టైటిల్ తోటి, ఒక లెటర్ హెడ్ ప్యాడ్ తోటి మనకి ఇది ఇచ్చినట్టు కనపడుతుంది. ఇది గమనిక కాదు, చివరి హెచ్చరిక. సినిమా అనేది ఒక బిజినెస్, దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి అని అందరికీ తెలుసు. మీ ప్రొడక్షన్ హౌస్లో మీరు చేసే సినిమాలన్నీ మీ వల్లే విజయాలు, మీ వల్లే లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు ఒక సినిమా నష్టపోవడానికి అది అందరికీ ఆపాదించడం ఎంతవరకు సమన్యాయం? దాంతో ఇంకొక పాయింట్లు ఇస్తూ వాళ్ళు క్వశ్చన్స్ రైజ్ చేశారు. నెంబర్ వన్ నేను ఒకటే టైంలో 14 రీల్స్ సంస్థ హీరో గురించి ఒక్కసారైనా మాట్లాడారా అనేటువంటి ప్రశ్న. అలాగే రెండో ప్రశ్న కింద చూస్తే, మైత్రి బ్యానర్లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎక్కడైనా ఎవరైనా హీరోల గురించి సంభాషించారు. మూడో ప్రశ్న, సైంధవ్ ఫెయిల్ అయ్యాక ఆ నిర్మాత వెంకటేష్ గారి గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాలుగో పాయింట్ వస్తే, సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా హిట్ అయినటువంటి తర్వాత వెంకటేష్ గారికి ఎంత ఇచ్చారు? ముందు మాట్లాడుకున్నంతే ఇచ్చారా? హిట్ అయింది కాబట్టి ఎక్కువ ఏమైనా ఇచ్చారా? ఐదో పాయింట్, దర్శకుడు శంకర్ ఉన్నాడు అని వెళ్ళింది ఎవరు? 1 సంవత్సరం అంటూ 3 సంవత్సరాలు వృధా చేసింది ఎవరు? ఆరో పాయింట్, RRR తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద మీరు విషం చిమ్మడం కరెక్టేనా? మా అభిమానులు 3 ఏళ్లుగా ఓ సినిమా కోసం ఎదురు చూసి అది కూడా ఫ్లాప్ అయ్యిందని మానసిక క్షోభతో ఉన్నారు. మీరు మాత్రం ప్రతిరోజు ఇదే విషయాన్ని మీద మాట్లాడుతూ హీరో గురించి, సినిమా గురించి విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రతి ప్రెస్ మీట్లో, ప్రతి ఇంటర్వ్యూలో పదే దీని గురించే చర్చిస్తూ మమ్మల్ని బాధకు, కోపానికి గురి చేస్తున్నారు. ఇదే చివరి హెచ్చరిక అనేటువంటి ఒక సారాంశంతో లెటర్ని విడుదల చేసినటువంటి పరిస్థితి. వీరు మొదటగా ఈ అభిమానుల పేరుతో వచ్చినటువంటి ఈ లెటర్లో వారు ప్రస్తావించినటువంటి అంశాలు నిజమే అంటారా? అంటే ఇప్పుడు ఈ హీరోలందరూ ఈ ప్రస్తావన, మహేష్ బాబు ప్రస్తావన, వెంకటేష్ ప్రస్తావన, మైత్రి మూవీ బ్యానర్స్ గురించి, వీటన్నిటి గురించి చేసి ప్రస్తావన చేశారు కదా. అయితే ఆ సందర్భాల్లో ఏ హీరో అయినా ఒక సినిమా జయాపజయాలను ఎంతవరకు అతని బాధ్యత ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసుకుంటే, ఏ సంస్థ కానీ, ఏ నిర్మాత కానీ నా హీరో కారణం ఈ ఫెయిల్యూర్కి అనేది చెప్పేటువంటి అవకాశం లేదు. ఇటు వీళ్ళు కూడా ఆ మాటని చెప్పలేదు. ఫెయిల్యూర్కి కారణాన్ని తను ఇచ్చేసి రామ్ చరణ్ కారణం అనేటువంటి విషయాన్ని చెప్పలేదు. కానీ పదే ఆ ప్రస్తావన తీసుకొస్తూ అనవసరంగా ఆ ఇంటర్వ్యూస్, మొన్న దిల్ రాజు గారు ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా రేపు జూలై 4th రిలీజ్ కానున్నటువంటి ఆ సినిమా తమ్ముడు ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో అనివార్యంగా ఈ ప్రస్తావన వస్తుంది. నేను ఇంటర్వ్యూ చేశానండి. ఇంటర్వ్యూ చేసిన టైంలో ప్రభు గారు దయచేసి గేమ్ చేంజర్ గురించి మాట్లాడకండి, ఎప్పటికే ఎక్కువగా ఏం అడగండి, ఎక్కువ అయిపోయింది దాని గురించి మాట్లాడటం అనేది, వద్దదిగా అయిపోయింది, ఒక చాప్టర్ ఈజ్ క్లోజ్, దట్స్ ఆల్ అని దిల్ రాజు గారు చెప్పారు. అయితే ఇంతలో శిరీష్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మాత్రం ఈ దుమారానికి కారణమైంది. ఆ ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ మమ్మల్ని ఎవరో పట్టించుకోలేదు, హీరో కానీ డైరెక్టర్ కానీ పట్టించుకోలేదు అనేటువంటిది, సినిమా ఫెయిల్ అయిన తర్వాత మమ్మల్ని ఇది చేయలేదు అనేటువంటి మాట మాట్లాడటంతో అభిమానులు నిజంగా రియాక్ట్ అయ్యారు. దెర్ ఈస్ ఎ వెరీ రీజన్ ఫర్ దట్. వాళ్ళ కోపంలో ఇదేం లేదు. ఎందుకంటే ఏ సినిమా రిలీజ్ అయ్యి ఫెయిల్యూర్ అయినా సరే, ఏదే జరిగినా సరే, దానికి సంబంధించిన రిజల్ట్ను బట్టి, ముఖ్యంగా ఇలాంటి ఒక అనూహ్యమైన డిజాస్టర్ ఎదురైనప్పుడు హీరో మీకు ఎంతవరకు కోఆపరేట్ చేశాడా లేదా అనేటువంటిది 3 సంవత్సరాల పాటు తన టైం డెడికేట్ చేసి RRR లాంటి ఒక పెద్ద హిట్, గ్లోబల్ హిట్ తర్వాత మీకు డేట్స్ ఇచ్చిన తర్వాత, మీరు డేట్స్ ఇస్తే ఆ సినిమాని అవుట్డేటెడ్ పర్సన్ నిజంగా శంకర్కి
అనకూడదు. అతను ఒక గొప్ప డైరెక్టరు. ఇండియా మొత్తం కూడాను మనం పాన్ ఇండియాని ఈ రోజున మాట్లాడుకుంటున్నాం. ఆ రోజునే పాన్ ఇండియా సినిమాలు తీసినటువంటి గొప్ప డైరెక్టర్ అతను. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత చిట్లిపోయింది అనేటువంటి డౌట్ వచ్చేస్తుంది. ఇంకొక అంశం కూడా వైరల్ అవుతుంది సార్ సోషల్ మీడియాలో. ఫ్యాన్స్ అంటున్నటువంటి ఒక ఎలిగేషన్ ఏంటంటే శంకర్ గారికి ముందు సినిమాకి సంబంధించినటువంటి అడ్వాన్స్ ముందే ఇచ్చేసి లాక్ అయిపోయారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో రామ్ చరణ్ కూడా కొనసాగిస్తూ ఈ సినిమా ముందే తెలిసినా కూడా పూర్తి చేశారు. ఎట్లా తెలుసుద్ది? ముందు ఎలా తెలుసుద్ది? శంకర్ ఇంత చెత్త తీస్తాడని చెప్పాడు నా కలగంటాడా? శంకర్ లాంటి డైరెక్టర్, ఇంత హై ఇండియా లెవెల్లోనే ఒక గొప్ప పాపులారిటీ ఉన్న డైరెక్టర్ ఇంత అబ్సర్డ్ ఫిలిం తీస్తాడని ఎవడు ఊరికి ఊహించడు. కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితులు చేజారిపోతుంటాయి. చేజారిపోయిన తర్వాత ఇక్కడ వచ్చిన తిప్పలల్లా ఇప్పుడు ఒక సినిమా ఫెయిల్ అవుతుంది, సక్సెస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్. కానీ మమ్మల్ని ఎవరు పలకరించలేదంటే మీరు పలకరించారా రామ్ చరణ్ని? ఏ హీరో అయినా ఫెయిల్ అయిన తర్వాత పోయి మొహం చల్లని తనమే వస్తుంది ఎవరికైనా సరే. ఎవరికైనా మొహం చల్లదు. అయ్యో ఇంత RRR తర్వాత ఇంత పెద్ద ఇదిలో ఉన్నటువంటి హీరోకి మనం డేట్స్ తీసుకొని ఇలా చేసామని మీరేమైనా సానుభూతిగా ఆయన పలకరించారా? ఆయన మాత్రం మిమ్మల్ని పలకరించి ఏం చెప్పాలి, మీకు ఏం సానుభూతి చెప్పాలి మీకు? ఆ విషయాన్ని అనవసరంగా ప్రస్తావించి సిరీస్ చేసినటువంటి ఇది ఈ రభసకు కారణం అయిపోయింది. ఒకవేళ భారీ హిట్ అయినా కూడా 100 కోట్ల మూవీ 500 కోట్లు సాధించినా కూడా హీరోకి రెమ్యునరేషన్ డబుల్ అయితే ఇచ్చిన పరిస్థితులు గతంలో కూడా లేవు కదా. ఏదో గిఫ్ట్లు ఏవో ఇస్తారు, ఇది చేస్తారు. కానీ ఫెయిల్యూర్ అయినంత మాత్రాన దాని గురించి పోనీ నిజంగా ట్రబుల్సమ్ హీరో అయితే కొంతమంది హీరోలు ఉంటారు, నిర్మాతల్ని నాశనం చేసి పెట్టే హీరోలు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు కాదుగా మోస్ట్ కోఆపరేటివ్గా 3 సంవత్సరాల పాటు మీ సినిమా గురించి వర్క్ చేశాడు. ఆ అతనికి పోయి శంకర్ వెళ్ళి ఆ కోర్టు కేసుల్లో ఇరుక్కొని భారతీయుడు 2లో ఇరుక్కొని ఇది చేయక అది చేయక ఎంత నిర్లక్ష్యపు ధోరణిలో అతను ఆ సినిమాని హ్యాండిల్ చేశారంటే అంత నిర్లక్ష్యంగా చేశారు. ఆ స్థాయి డైరెక్టరు ఇంత డిజాస్టర్స్ సినిమా ఇవ్వటానికి ఏంటి కారణాలు అంటే, ఒక్కొక్క సందర్భంగా కొన్ని సినిమాల విషయంలో సబ్జెక్ట్ రెడీ లేకుండా, కథ ఏది రెడీ లేకుండా, కాంబినేషన్ మాత్రమే సెట్ అయితే సినిమాకి వెళ్ళిపోదాం అనేటువంటి ఇది దిల్ రాజు లాంటి నిర్మాత దగ్గర నుంచి కూడా రావటం చాలా దురదృష్టకరం. మరి ఆయన అట్లా లాక్ అయిపోయారు. ఆయన ఒక్కొక్క సందర్భంలో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో జరిగింది. కానీ దానికి ఇతన్ని కార్నర్ చేసి మాట్లాడటం అనేటువంటిది బాధాకరం. ఎందుకంటే ఫ్యాన్స్ చాలా ఇదిలో ఉన్నారు. దాని తర్వాత RRR లాంటి హిట్ తర్వాత 3 సంవత్సరాలు వెయిట్ చేస్తే దానికి ఇదా రిజల్ట్. పోనీ రిజల్ట్ వచ్చింది, మేము నోరు మూసుకు కూర్చున్నాం, మమ్మల్ని పలకరించలేదంటే మిమ్మల్ని పలకరించడానికి ఆయనకున్నటువంటి ఇదేంటి? ఆయన పలకరించిన వాళ్ళు, ఆయనకు సానుభూతి చెప్పిన వాళ్ళు ఆయన ఉన్నారా? తనకి చేయాలి కదా, తనను కూడా మనకి కన్సోల్ చేయాలి కదా, ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలి కదా. ఒకవైపు దిల్ రాజు గారు ఏమో నేను రామ్ చరణ్ గారితో ఎట్లాగానే హిట్ కొట్టాలి తను బాధపడుతూ తన బాధను వ్యక్తం చేస్తుంటే తిని ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆ 2 స్టేట్మెంట్ కాంట్రాడిక్ట్ అయ్యి తమ్ముడు తెచ్చిన తంట ఇది. సో ఇప్పుడు ఒక సీనియర్ ఫిలిం జర్నలిస్ట్గా మీరు ఒకటి చెప్పండి, అసలు గేమ్ చేంజర్ ప్రధానంగా ఇంత డిజాస్టర్ కావడానికి గల కారణాలు ఏమని అనుకుంటున్నారు? సబ్జెక్ట్ ఏ సినిమా అయినా కంటెంట్ ఈజ్ ద కింగ్. ఆ సబ్జెక్టులో అసలు ఎలాంటి విషయం లేదు, ఏ విషయం లేనటువంటి ఒక పిచ్చి సినిమా తీసి పడేశారు, అంతట్లో డౌటే లేదు. దానికి ఫస్ట్ బిగినింగ్లో ఒక్కొక్కటి ఏంటి జరుగుతుందంటే, కథ చెప్పినప్పుడు ఉండేటువంటి ఇది ముఖ్యంగా డైరెక్టర్ మీద ఉండే నమ్మకం. సినిమాలో ఒక తెర మీద కనిపించే పూచిక పుల్లకైనా పూచికతో దర్శకుడే. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మాట అంటారు, సినిమా టు మేక్ ఏ సక్సెస్ఫుల్ సినిమా యూ నీడ్ 3 things అంటాడు. ఏంటంటే ఆ 3 things ఏంటంటే స్క్రిప్ట్, ది స్క్రిప్ట్ అండ్ ద స్క్రిప్ట్. స్క్రిప్ట్, ది స్క్రిప్ట్ అండ్ ద స్క్రిప్ట్. అంటే ఓన్లీ స్క్రిప్ట్, ద గుడ్ కంటెంట్ ఓన్లీ కెన్ మేక్ ఏ గుడ్ ఫిలిం అనేటువంటిది అందరూ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అనమాట. ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ దిస్. అలాంటి స్క్రిప్ట్ అనేటువంటి దాంట్లో సంతృప్తికరమైనటువంటి ఇది లేకుండా స్టార్ట్ చేసినటువంటి కాంబినేషన్ ఓరియంటెడ్ సినిమా గేమ్ చేంజర్. ముందు చెప్పినప్పుడు ఒకలాగా అనిపించి, సరే అంత పెద్ద డైరెక్టర్ని ఈ సీన్ ఏంటి, ఇది ఎక్కడ తీస్తున్నా, ఇది ఎలా తీస్తున్నా, అది ఎలా తీస్తున్నాం అని చెప్పి నిలదీసే పరిస్థితి లేదు. పోనీ అతనేమన్నా బాధ్యతాయుతంగా ప్రవర్తించాడంటే లేదు, చాలా బాధ్యత రహితంగా ఒక తెలుగు నిర్మాత ఫస్ట్ టైం ఒక తెలుగులో స్ట్రైట్గా ఒక సినిమా చేస్తూ ఆ డైరెక్టర్ ప్రొడక్షన్ పట్ల కానీ, ఆ హీరో ఇమేజ్ పట్ల కానీ ఎంత బాధ్యతాయుతంగా ఉండాల్సిన వాడు ఎంతో బాధ్యతారహితంగా ఉన్నాడు. దట్ ఇస్ ఓన్లీ డిజాస్టర్కి కారణం ఇంకెవరిని చెప్పినా ఒప్పుకో. ఎందుకంటే కోటాను కోట్లు గుమ్మరిచ్చింది దిల్ రాజు గారు, 3 సంవత్సరాలు టైం కేటాయించింది రామ్ చరణ్ గారు.
ఆ బ్లేమ్ ఎవరు మాట్లాడకపోవటం ఏంటి? డైరెక్టర్ అంతకుముందు మనం చాలామంది డైరెక్టర్లు చెప్పారు, ప్రొడ్యూసర్లు చెప్పారు అతనికి పరిస్థితి బాగలేదు, శంకర్ పరిస్థితి బాగలేదు, అతను రకరకాలుగా సినిమా పట్ల పెట్టించే ఖర్చు, కొన్ని సినిమాలు లక్కీగా వర్కౌట్ అయినాయి, కానీ ఆ సినిమాలు కనుక దెబ్బ కొట్టినట్టయితే రోబో 2 ఏమైంది, తర్వాత వచ్చినటువంటి భారతీయుడు కానీ సినిమాలు ఏమైనాయి, అతనికి ఉన్నటువంటి ఇది క్రియేటివిటీ హైట్స్ అనేటువంటి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎవాపరేట్ అయిపోతాయి. చాలా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కాటగడ ప్రసాద్ గారు అని ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన చాలా మందిని హెచ్చరించాడు, అతను జోలి పోవద్దు, సర్వనాశనం చేస్తున్నాడు నిర్మాతల్ని అని. కానీ ఇది అనుకోకుండా జరిగినటువంటిది. ఈజ్ ద రీజన్, ఎవరు రీజన్ అంటానికి లేదు. నిర్మాత ఏమైనా తక్కువ ఖర్చు పెట్టాడా, హీరో ఏమైనా తక్కువ కోఆపరేట్ చేశాడా, మిగతా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ వర్క్ టుగెదర్ ఫర్ దట్. బట్ ద డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ అతను వేరే కమిట్మెంట్స్ పెట్టుకొని ఇక్కడ ఇంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకొని వేరే ప్రాజెక్టులకి వెళ్ళి అక్కడ గొడవలు పడి ఆ సినిమా ఆగిపోయి కోర్టులకి వెళ్ళి ద ఓన్లీ రీజన్ ఫర్ ద డిజాస్టర్స్ ఫెయిల్యూర్ ఆఫ్ గేమ్ చేంజర్ ఈజ్ నన్ అదర్ దాన్ డైరెక్టర్ శంకర్. రైట్. ఇప్పుడు ప్రొడ్యూసర్ శిరీష్ గారు సరే ఉద్దేశపూర్వకంగా చేశారు, ఆ సందర్భంగా హోస్ట్ వల్ల చేశారో తెలియదు కానీ చేశారు, వీళ్ళు ఫ్యాన్స్ ఆగ్రహించారు. తాజాగా ఒక క్షమాపణ లెటర్ కూడా ఒకటి రిలీజ్ చేసినట్టు కనపడుతుంది. సో దీంతో సంతృప్తి చెందినట్టు అభిమానులు ఇంకా కూడా హీట్ కొనసాగుతున్నట్టుంది సోషల్ మీడియాలో. అంటే ఈ ప్రస్తావన ఇంత ఇది చేసేసి ఇంత డ్యామేజింగ్గా మాట్లాడి మమ్మల్ని ఏమీ పట్టించుకోలేదు, మాకేమీ చేయలేదంటే అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, అంతకుముందు కూడా గేమ్ చేంజర్ గురించి మాట్లాడినటువంటి ప్రతి ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ గురించి మాట్లాడుతూ ఆ ఫెయిల్యూర్ని హీరోకి ఆపాదించడం కోసం ప్రయత్నించి ఇప్పుడు వచ్చేసేసి చిన్న లెటర్ హెడ్ మీద లెటర్ రాసి సరిపోతుందా? మాకు ఏ మీడియాలో అయితే చెప్పారో ఆ మీడియాలో కూడా సారీ చెప్పాలని చెప్పేసి ఒక డిమాండ్ వినిపిస్తున్నారు. కానీ శిరీష్ మాత్రం వెంటనే రియాక్ట్ అయ్యి చేయటం మంచిది, ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. తను దీన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా, దీన్ని ఇంకా ఎక్కువగా ఆస్కారం ఇవ్వకుండా తను సారీ చెప్పి వెంటనే లెటర్ రాసేయటం అనేటువంటిది మనోభావాలు ఎవరికైనా కించపరిచినట్లయితే, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ నేను సారీ చెప్తున్నానని చెప్పేసి తను ఒక ఓపెన్ లెటర్ ఇచ్చాడు. బట్ ఆ లెటర్ పట్ల వీళ్ళు సంతృప్తిగా లేరు, మళ్ళీ వెళ్ళి వాళ్ళని కలిసి అడుగుతామని చెప్పేసేటువంటి ఇది వినిపిస్తుంది. ఫ్యాన్స్ వెళ్తారట, వెళ్ళి ఇది కాదు మా డిమాండ్, మీరు ఈ లెటర్ ఇలా ఇస్తే కాదు, ఏ మీడియాలో అయితే చెప్పారో మీడియా ముఖంగా మీరు చెప్పండి అని చెప్పేసినటువంటి డిమాండ్ అయితే జరుగుతుంది. అభిమానులకు కూడా ఇంత ఆవేశం రావడానికి కారణం ఇది ఒక్క అంశమే కాదు, గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఏ ఆడియో ఫంక్షన్ కానీ ఏ సందర్భం అయినా కానీ ఈ గేమ్ చేంజర్ టాపిక్ రావడం, అక్కడ ఈ పేరు రావడం, రామ్ చరణ్ పేరు అనేది కొంత వాళ్ళు కూడా ఇబ్బందికరంగా మారినట్టు కనపడుతుంది అభిమానులకు. పదే వాళ్ళు అప్సెట్ లో ఉన్నారు, పదే దాన్ని గుచ్చి చేయడం వల్లనే లాస్ట్ కి ఇంత దూరం వచ్చినట్టుగా కనపడుతుంది. అంటే గతంలో కూడా కొన్ని సినిమాలు ఫెయిల్ అయినప్పుడు ద హీరో తను వాళ్ళ పట్ల నిలబడ్డది కానీ, వినయ్ విధేయ రామ అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ తో కొంత కాంపెన్సేట్ చేయించింది కానీ, ఆచార్య విషయంలో కానీ, అంతకుముందు ఆరెంజ్ విషయంలో, సొంత బాబాయ్ విషయంలో అయినా సరే, ఒక సినిమా ఫెయిల్ అయినప్పుడు మాకేం సంబంధం లేదు, మాకేం బాధ్యత లేదు అన్నట్టుగా ఉండేటువంటి ఫ్యామిలీ కాదు అది. చిరంజీవి గారు ఫ్యామిలీ, ముఖ్యంగా రామ్ చరణ్ కానీ చిరంజీవి గారు కానీ. అలాంటప్పుడు మీరేమన్నా సరే మనం ఇట్లా నష్టపోయాం, మాకు ఏదైనా చేద్దాం, ఈయనేమో నేను ఎంతో ఫెయిల్యూర్ ఇచ్చాను, రామ్ చరణ్ లాంటి హీరోతో ఫెయిల్యూర్ ఇచ్చాను, మంచి హిట్ కొట్టి తీరాలి నేను మళ్ళీ ఆయనతో అని చెప్పేసి దిల్ రాజు గారు అంటుంటే, ఈ మాట మాట్లాడేటప్పటికి అది ఆజ్యం పోసినట్టు అయిపోయింది అనమాట. సో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేక కాదు, ఆ బాధ్యత తెలియక కాదు. చాలా సందర్భాల్లో రామ్ చరణ్ చాలా పాజిటివ్గా స్పందించిన సందర్భాలు ఉన్నాయి. మీరు కూర్చొని మాట్లాడుకున్నది ఎక్కడుంది, మాట్లాడుకోకుండానే మమ్మల్ని చేయలేదు, మమ్మల్ని పట్టించుకోలేదంటే పట్టించుకోవటం అంటే ఏం చేయాలి, పట్టించుకొని. సో ఇది క్షమాపణ చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇంతటితో ఈ సద్దు మరిగినట్టే అనుకోవచ్చా, లేకుంటే ఇది ఇంకా కొనసాగే ప్రక్రియ చూడాలా? అదే ఇక ఫ్యాన్స్ ఏదో అడుగుతున్నారు, దానికి కనుక శిరీష్ కనుక పాజిటివ్గా రియాక్ట్ అయితే సద్దు మరిగినట్టే అనుకుందాం. కానీ ఇక ముందు కూడా ఎవరు కూడాను ద హీరో అనేవాడు ఎ లయన్ ఇన్ ద కేజ్, బయటకు తీసినప్పుడు ఒక సింహం తను గర్జిస్తుంది, ఎట్లా నైట్ చేస్తుందో అలాంటి వాడు నువ్వు ఆ డైరెక్టర్ అనేటి వాడు ఎలా చేయించుకుంటే అలా చేసేటువంటి వాళ్ళు వీళ్ళు. ఆ ఇదిలో నాన్ కోఆపరేషన్ అందా, పోనీ రామ్ చరణ్ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా, దమ్ముంటే ఆ విషయం చెప్పండి, ధైర్యం ఉంటే ఆ విషయం చెప్పండి. రామ్ చరణ్ కారణంగా మేము దెబ్బతిన్నాము, రామ్ చరణ్ గారి కారణంగా మేము నష్టపోయాము, ఆయన కరెక్ట్ టైంకి షెడ్యూల్కి రాలేదు అనేటువంటి ఆయన తన్నే ఏమైనా బ్లేమ్ చేయగలరా? అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పండి ఓపెన్గా. అంతేగాని ముసుగులో గుద్దులు అట్లా పెట్టుకొని మేము నష్టపోవడానికి కారణం అని చెప్పేసినప్పుడు పరోక్షమైనటువంటి ఆరోపణలు చేయటం అనేటువంటిది కానీ ఎప్పుడైతే కరెక్ట్ కాదు, అది పరోక్షమైన ఆరోపణ కాదు. మీ స్థాయి వ్యక్తులు, ఎందుకంటే దిల్ రాజు గారు కానీ వెంకటేశ్వర అనేటువంటిది బ్యానరు
ఒక కమాండ్ తోటి ఒక కమిట్మెంట్తో సినిమాలు తీసినటువంటి బ్యానర్. నిర్మాత యొక్క ఆత్మగౌరవం, నిర్మాత యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటి దాన్ని కాపాడుకుంటూ వస్తూ పెద్ద పెద్ద స్టార్స్తో తీశారు, నాన్ స్టార్స్తో తీసి విజయాలు సాధించారు. అలాంటి కమాండ్ ఉన్నటువంటి మీరు సినిమా తీస్తున్నప్పుడు మీ కమాండ్లోంచి ఎందుకు పోయింది సినిమా, ఎందుకు జారిపోయింది, దానికి బాధ్యత వహించుకోవాల్సింది మీరే కదా. కాబట్టి ఎవరినో కార్నర్ చేయకూడదు. మీకు చేతనే కార్నర్ చేస్తే డైరెక్ట్గా అటాక్, గివ్ ఎన్ అటాక్ ఆన్ ద డైరెక్టర్ తప్ప ఇంకొకళ్ళ కారణం అని మాత్రం అనుకోవటానికి లేదు. దట్ ఈస్ 100% కరెక్ట్. ఆ సబ్జెక్ట్ని బిగినింగ్ డేస్లో కొంత యాక్సెప్ట్ చేసినప్పుడు మీ అంచనాలు ఏంటో తెలియదు, తీరా అది తెర మీదకి వచ్చేటప్పటికి మాత్రం డిసప్పాయింటింగ్ రిజల్ట్ అనేటువంటిది వచ్చింది. రైట్ సార్. సో అది మొత్తానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్ అభిమానులు కొంత ఆగ్రహానికి గురైనట్టుగా కనపడుతుంది. ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. దానికి కౌంటర్గా ఇటు శిరీష్ గారు కూడా క్షమాపణతో ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఇద్దరితో ఇది సద్దుమణిగేటువంటి అవకాశంగా మారుతుందా లేదా చూడాలి. ప్రభు గారు చెప్తున్న ప్రకారం అయితే ఈ సినిమా డిజాస్టర్కి ప్రధాన కారణం డైరెక్టర్, అంతేకాని పదే పదే రామ్ చరణ్ పేరు తీసుకురావడం లేదా ఇతరుల పేరు తీసుకురావడం అనేది మంచి పద్ధతి కాదు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా కూడా దాన్ని వెంటనే సరి చేసుకున్నారు కాబట్టి నిర్మాతలు కూడా ఇది ఇంతటితో ఇంకా సద్దుమణితే బాగుంటుందని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ కలుద్దాం వేరే టాపిక్లో. చూస్తున్నాండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.